కామెడీ షో. ఒక ఊర్లో ఒకడే ఫోటోగ్రాఫర్ ఉన్నప్పుడు అదే సేమ్ టైం లో ఒక పెళ్లి ఒక చావు. మరి ఆ ఒకే ఒక ఫోటోగ్రాఫర్ రెండు ఫంక్షన్స్ ఎలా మేనేజ్ చేస్తాడో, మరి ఆ మేనేజ్మెంట్ లో వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. Shakalaka baby, shakalaka baby, lip to chalega. Shakalaka baby, shakalaka baby, lip to chalega. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ ఊళ్ళో ఏకైక ఫోటోగ్రాఫర్ నేనే. మన ఫోటోగ్రాఫర్ అంటే మామూలు ఫోటోగ్రాఫర్ కదండి. మనం పెళ్లి చూపులో ఫోటోలు తీసామనుకోండి, వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోద్ది. ఎంగేజ్మెంట్ లో ఫోటో తీసామండి, పెళ్లి అయిపోద్ది. పెళ్లి ఫోటోలు తీసామనుకోండి, విడిపోతారు ఇద్దరు. అదేంటి మన ఫోటోలు అంత అనుమానం వచ్చేలా ఉంటాయి. మన ఊర్లో ఎవరైనా పోవాలని సార్ నా పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకు? మరి ఫోటోగ్రాఫర్ కావాలి కదా. నాకు కూడా ఇట్లా ప్రొఫెషనల్ గా దియ్యబుద్ధి అవుతుంది, కానీ నాకు స్కిల్స్ తెలుస్తలేవన్న ఎట్లా పెట్టాలో. అరే రష్మి రారా. రష్మి, ఇప్పుడు నీకు నడు నొప్పి వచ్చిందో గమనించుంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నడు నొప్పి 2 days అని చెప్తున్నాడు. చిన్న స్మైలు. ఇప్పుడు నీకు బాగా చలేస్తుంది. నీ పెది మీద చేం కుట్టింది. అబ్బా అబ్బా. దుర్గా ప్రసాద్, ఫోటోలు బాగా తీసావు. మరి ఏమనుకున్నావు? వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నేను. దరిద్రుడా, నువ్వంటే నేను రావడం నీ స్కిట్ లో. అరే కస్టమర్లు వస్తారు, కొంచెం స్టూడియో అంతా నీట్ గా లెన్స్ క్లీన్ చేసి పెట్టు. ఫోటోలు తీయండి. కొంచెం ఇటుపోరండి, నించోండి. కొంచెం దగ్గర రండి. ఆ దగ్గరికి కాదురా, దాని దగ్గరికి. భుజమే చేయండి. రే పప్ప, నీ భుజం కాదురా, దాని భుజమే చేయి. అటువైపు కాదురా, ఇటువైపు అయ్యు. ఈ చెయ్యి తీసి ఈ భుజం మీద చెయ్యి పాకెట్లో పెట్టుకో. ఆ పాకెట్లో కాదురా, ఈ పాకెట్లో పెట్టమని చెప్తుండు. ఆడి పాకెట్ లో కాదురా, నీ పాకెట్ లో. ఇది ఇలా కాదు కానీ. అరే మీరు కూర్చోండి. కొంచెం తలపైకి ఎత్తండి. పైన బూజు కనిపిస్తున్నాయా? మొత్తం తుడిచెల్లి. ఎంత? 100. 200 తీసుకో. ఫోటోలు నీకు కడిగించి ఫోటోలు పంపిస్తాను, వెళ్ళు. మేము కడుక్కుంటాం. సర్ఫ్ ఇచ్చి షాంపూ వేసి కడుక్కో. బాగున్నాయి అనుకుని సాధించారా? నవ్వించావు జనాల్ని. స్టూడియోలో సౌండ్లు వస్తుంది, మనుషులు మించరా. రే ఇది లాడ్జ్ కాదురా, బయటికి ఒక 5 నిమిషాలు లేండి. ఏం కావాలి మీకు? ఇంతకి ఫోటో స్టూడియోలో మా ఫ్రెండ్ సందీప్ అని పని చేస్తున్నాడు కదా. ఒక నిమిషం. రే సందీప్. సందీప్ ఎలా ఉన్నా? బాగున్నాను రా. ఎందుకు వచ్చారు వీళ్ళు? మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, వీళ్ళ ఇంటి దగ్గర తరుగుతున్నారు. మీరు అనుకో ఫోటోలు తీసారనుకో, ఆ ఫోటోలు ఊరంతా పంచామనుకో, మాకు పెళ్లి అయిపోయింది అనుకుంటారు. మేము అలా చేయం. పెళ్లి చేసుకుంటారంటే ఫోటోలు చేస్తాం. పెళ్లి చేసుకుంటారా? సరే మీరే చేసి మొత్తం ప్యాకేజ్ 10,000 అవుద్ది. పెళ్లి మేమే చేస్తాం, ఫోటోలు తీసేస్తాం. ఓకేనా? ఓకే అయితే. మరి పెళ్లికి కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నారు? మల్లెపూలు, హల్వా, అగరబత్తి, అరటిపళ్ళు, యాపిల్స్ కాయలు, గ్లాసుడు పాలు. ఆటగాడు మావాళ్ళు ఆటగాడు కాదు. అది ఎందుకు నచ్చింది చెప్పు. నా కోసం వాళ్ళ అమ్మని, వాళ్ళ నాన్నని, వాళ్ళ అన్నయ్యని, అంత ఎందుకండి వాళ్ళ ఆయన్ని, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ అవన్నీ కూడా వదిలేసి వచ్చింది. ఇట్ట తయారయ్యేమే మీరంతా. పెళ్లి కావాలి అంతే కదా. అంతే. మొత్తం ప్యాకేజ్ 10,000 అవుద్ది. ఓకే. మొత్తం కావాలని రెడీ చేసి వీడియో తీసి ఫోటోలు తీసేస్తాను. ప్రెసిడెంట్ గారు చెప్పాలి. ఫోటోలు తీయాలి. మర్చిపోయిన మీ సంగతి. ఏమైంది? తొందరది, టైం లేదు. నేను అర్జెంట్, నాకు వేరే బేరం ఉంది, మర్చిపోయాను. అక్కడికి వెళ్ళాలి ఫాస్ట్ గా. ఏం బేరం అయ్యా? మాకు తొందరగా పెళ్లి చేస్తాం. అది చాలా పెద్ద బేరం. బలరామ నరసయ్యో, బలరామ నరసయ్యో. తాత ఎంత బాగుండేవాడివి తాత. సార్ మీరు వచ్చారండి సార్? పొద్దున్నే 9కే పోయాడు తాత. నాకు ముందు ఫోటోలు ఏవయ్యారు? ఒక పంచే. ఏంటి? అతనికి ఫోటోలు తీయాలి, 1 గంట టైం పడుతుంది. వెయిట్ చేస్తావా? అంతసేపు వెయిట్ చేయలేను. సరే పంచే. మధ్యలో అటుపక్క ఫోటో తీస్తా, నీకు ఫోటో తీస్తా, మళ్ళీ అటుపక్క తీస్తా, నీకు తీస్తా. అలా ఓకేనా నీకు? ఓకే, తొందరది. ఎదురు కూర్చొని చెప్తాను. ఓకే. ఫోటో అన్నారు బాగానే, కానీ ఒక్క దండ ఉంటే బాగుందండి. ఇప్పుడు సడన్ గా దండ మనకి. దండ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు తాత? మా తాత చచ్చిపోయాడు తాత. ఓసారి దండి తాత. ఎంతకి తెగించారా? పెళ్లి కేసుకు వచ్చిన దండ శవం వెళ్ళేస్తానంటే వేట్రా. ఫోటోలు కావాలొద్దా? కావాలి. 5 నిమిషాలు ఇచ్చేద్దాం మళ్ళీ దండ. తాత నీకోసం దండ తీసుకొచ్చాను తాత. నువ్వు తీవే తాత.
వేసుకోండి వేసుకోండి వేసుకోండి. ఏంటి శవం వెళ్ళదు నాకు వద్దు. ఏం శవం వెళ్ళొద్దని అంటే తాతో తాత సగం శవం దాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు లేదా ఒక నిమిషం చెప్తాను అటుపై నించోండి. ఒక నిమిషం అలా చూస్తున్నాండి. ఇస్తా స్మైల్. నువ్వు నవ్వద్దురా, ఫేస్ బాగోలేదు. తలంబ్రా లేకరా. తాతో ఇక్కడ ఉన్నాయి కదా తాతో తాత. ఏంటి గులాబీలు ఇచ్చావంటే? ఏదో శవం చేసే ముందు నేను సరే పట్టుకో. తాతో తాత. నా పెళ్ళికి ఈవెంట్ కావాలయ్యా. ఇతను పాటలు బ్రహ్మాండం పాడతాడు. ఒక 5,000 పాటలు ఎర్ర తీసేస్తాడు. సరే ఇస్తాను, పాడమని. శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం శ్రీకారం దాచమంది కొత్త జీవితం చుగ్గల్లో గెగ్గినాడు చక్కనోడు. ఇవన్నీ కాదు కానీ మిమ్మల్ని హైలైట్ చేసిన సాంగ్ ఉంది కదా పాతది. ముద్దబంతి నవ్వులో మూగశవాలు మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు ముద్దబంతి నవ్వులో మూగశవాలు మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు చదువుకునే మనసుంటే ఓ కోయిలో. ముద్దబంతి నవ్వులో మూగశవాలు మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. ముద్దబంతి నవ్వులో మూగశవాలు మూసి ఉన్న రెప్పలపై రూపాయి కాసులు. తాత రూపాయి కాసులు. అది నా రూపాయి కాసేది ఆడ పట్టుకెళ్ళాడు. వాడితో పోయిందా? ఇప్పుడు నీ పరిస్థితి తెలుసా? తాతో ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆ కంప్లీట్ స్కిట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. కామెడీ అయితే ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ వరకు కామెడీ ఉంది. సన్నీ సూపర్ గా ఉంది ఆ ఒకే పోజ్ లో. మేడం ఫస్ట్ టైం సన్నీ గారికి డైలాగ్ లేవు కదా, చాలా ధైర్యంగా చేసినాడు. కృష్ణ భగవాన్ గారు, అటో రామప్రసాద్ గారు సూపర్. ఫస్ట్ చాలా పొయిటిక్ గా తీయటం అనేది రష్మి ఆవిడ చేయటం అనేది ముందే కాళొచ్చేసింది. దర్బాబు చాలా బాగా చేశాడు, చాణక్య చాలా బాగా చేశారు. ఒక్క సీన్ లో అన్ని తప్పులు కమలాసన్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు. బాగా చేశారు, చాలా బాగుంది. అది ఫస్ట్ లోనే మమ్మల్ని పడగొట్టేసిన రష్మి గారు గొప్పతనం అని చెప్పొచ్చు, లాస్ట్ లో పడగొట్టేసిన చంటి గారు గొప్పతనం అని చెప్పొచ్చు. అలలే లేని సముద్రానికి అందం లేదు, రంగు లేని పువ్వుకి ఆకర్షణ లేదు, ఆటో రామప్రసాద్ చేసిన స్కిట్ కి పన్ అనేది లేదా. థ్యాంక్ యూ సో మచ్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. మీ స్కిట్ లో ఫన్ తిరుగులేదు.